హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా చిన్ని ప్రపంచం. నేను విజయ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. 3 డేస్ నుంచి వీడియో పెట్టలేదు కదండి, సారీ అండి. కొంచెం బిజీగా ఉండడం వల్ల, ఇంటి పనులు కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయానండి. అందుకే ఈరోజైతే తప్పకుండా మీ అందరికీ పోస్ట్ చేయాలి అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను. ఒక్కరోజు వీడియో పెట్టకపోయినా కూడా ఏదోలాగా అనిపిస్తూ ఉంటుందండి. కానీ ఏం చేద్దాం, కొంచెం పనుల ఒత్తిడి వల్ల ఎడిటింగ్ చేసుకునే టైం లేక వీడియోస్ పోస్ట్ చేయలేకపోయానండి. కానీ ఈరోజు తప్పకుండా చేయాలని చెప్పేసి ఎడిటింగ్ కోసం టైం తీసుకొని మరి ఎడిట్ చేసుకొని మీకు అందరికీ అందిస్తున్నాను. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, మన కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వీడియోని అయితే లైక్ చేసేసి వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి. నిన్న మా యానివర్సరీ అండి, మా పెళ్లి రోజు 18th యానివర్సరీ అనమాట. ఫిబ్రవరి 18th మా 18th యానివర్సరీ కంప్లీట్ అయింది. చాలా బాగా అనిపించిందండి. ఏమీ ఎక్కువ సెలబ్రేషన్స్ అయితే ఏమీ చేసుకోమండి. మేము కేక్ కూడా అప్పుడప్పుడు కట్ చేసుకుంటాము, కానీ పర్టికులర్గా ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని మాకు ప్లాన్ అయితే ఉండదు. ఎప్పుడు ఏది అనిపిస్తే అది చేస్తూ ఉంటాం అనమాట. తను మా వారు, మీకు అందరికీ తెలుసు కదండి. నిన్న ఒక పోస్ట్ పెట్టానండి. నిన్న మా వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పేసి ఈవినింగ్ అలా పెట్టాలనిపించి పెట్టాను. బ్లెస్ చేయమని అడిగానండి. ఎంతమంది బ్లెస్సింగ్స్ ఇచ్చారో నాకైతే ఫుల్ హ్యాపీ అండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బ్లెస్సింగ్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే నైట్ ఎలాగో నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి ఇబ్బంది లేకుండా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. మా చిన్నమ్మాయికి ఒక్కదానికే మార్నింగ్ స్కూల్ ఉందన్నమాట. పెద్ద పాపకు మాత్రము ఆఫ్టర్నూన్ నుంచి ఉందన్నమాట కాలేజీ. అందుకోసమే బ్రేక్ఫాస్ట్ అందరి కోసం అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ కోసము సగ్గుబియ్యం అయితే ఆల్రెడీ నానబెట్టి పెట్టానండి. ఈరోజు సగ్గుబియ్యం కిచిడి అయితే చేసుకుంటున్నాను. సగ్గుబియ్యం కిచిడి కోసం ఫస్ట్ వెజిటబుల్స్ అయితే కట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఆలు అండ్ ఆనియన్ కట్ చేసుకుంటున్నానండి. మళ్ళీ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన వెజిటబుల్స్ అయితే వేసుకోవచ్చండి. అంటే గ్రీన్ పీస్, క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి ఓన్లీ ఆనియన్ అండ్ పొటాటోతో అయితే సరిపెట్టుకుంటున్నాను. ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇక నా పెళ్ళి అయిపోయేసి 18 years అయిందండి. మా పెద్దమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అనమాట. చిన్న పాప మాత్రము ఇప్పుడు 8th క్లాస్. ఇప్పుడు చూస్తుండగా అట్లా వెనక్కి తిరిగి చూసుకుంటే ఇన్ని సంవత్సరాలు ఇంత త్వరగా అయిపోయాయా అనిపిస్తుందండి. పిల్లలు కూడా పెద్దగా అయిపోతున్నారు. అసలు లైఫ్ అనేది చాలా త్వరగా మనకు గడిచిపోతూ ఉంటుందండి. అది పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా త్వరగా అయిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ చాలా హ్యాపీగా ఉందండి. అసలు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని జ్ఞాపకాలు. అసలు నా పెళ్ళైనప్పుడు నేను మా అమ్మను కూడా వదిలిపెట్టి ఉండలేదండి ఎప్పుడు కూడా. అంతకుముందు పెళ్ళైన తర్వాత మా వారు ఇచ్చిన ప్రేమ, అభిమానం, ఆప్యాయతలకి అమ్మ నాన్నల్ని మరిపించేలాగా చేశాయండి. అసలు నేను ఇప్పుడు ఇయర్లీ వన్స్ వెళ్తానన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి. అలా ఎందుకు వెళ్తున్నాను అంటే ఇక్కడ మనకు ఎంత ప్రేమ దక్కుతుందో ఒకసారి చూడండి. అది కాక కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఇల్లు వదిలి వెళ్ళలేకపోతున్నానండి. మా వారు ఇంతకుముందు ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళండి. అంటే నా పెళ్లి టయానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంది కదండి, దాంట్లో తను ఒక సోల్జర్ అనమాట. తర్వాత అవుట్ ఆఫ్ సర్వీస్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్యాంక్లో జాబ్ చేస్తున్నారండి. నా పెళ్ళైన క్షణం నుంచి ఈ క్షణం వరకు ఒక్క కష్టం లేకుండా నన్ను ఎంత హ్యాపీగా చూసుకున్నారో. నాకు కావాల్సిన ప్రతి ఒక్కటి అడగకుండానే అన్నీ అందించేశారండి. ఆ విషయం తలుచుకుంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో. మాకైతే 2 అమ్మాయిలండి. తనైతే పిల్లలతో ఎంత బాగుంటాడంటే ఒక ఫ్రెండ్లీగా, నాతో కానీ పిల్లలతో కానీ ఒక స్ట్రిక్ట్ పర్సన్గా అయితే ఉండరండి. ఎంత ఫ్రెండ్లీ నేచర్గా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారండి. అదే కదండి ప్రతి ఒక్క వాళ్ళకు కావాలి. ప్రతి ఒక్కరూ అదే కదా కోరుకుంటారు. ఆ విషయంలో మాత్రం నేను చాలా అంటే చాలా లక్కీ అండి. ఈ సగ్గుబియ్యం కిచిడి రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉందండి, కానీ బ్రీఫ్గా అయితే చెప్పేస్తాను. ఫస్ట్ నైట్ సగ్గుబియ్యం నానబెట్టేసుకొని ఆ నానిన సగ్గుబియ్యాన్ని పొడిగా చేసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, కొంచెం పల్లీల పొడి వేసేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనము ఒక కడాయి తీసేసుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ఏమేమి వెజిటబుల్స్ యాడ్ చేయాలో అవన్నీ యాడ్ చేసేసుకొని అందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెము సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట త్వరగా. తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి.
ఈ సగ్గుబియ్యం కిచిడి మాత్రము నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటేనే చాలా బాగా వస్తుందండి. మిగతా స్టీల్ దాంట్లో కానీ ఐరన్ దాంతో కానీ చేసినామంటేను ఖచ్చితంగా అడుగంటుకుంటుందండి. సగ్గుబియ్యం ఎక్కువగా మనకు జిగట వచ్చేస్తుంది కదా, అలాగ బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చామనుకోండి త్వరగా అయిపోతుంది. ఇంకో పక్క అయితే టీ కూడా పెట్టుకుంటున్నానండి. డికాషన్ ఆల్రెడీ పెట్టాను, ఇప్పుడు పాలు యాడ్ చేస్తున్నాను అనమాట. మనకు టీ అనేది ఎంత బాగా మరిగితే అంత టేస్టీగా ఉంటుందండి. ఇంకా పిల్లలు కూడా బయలుదేరిపోయారు. కన్నమ్మని వదలనీకి ఈరోజు హర్షిని వెళ్ళింది, పెద్ద పాప వెళ్ళిందండి. సన్ రైజ్ చూసారు కదండి మార్నింగ్ ఎంత బాగుందో. అలాగే చూడండి కొంచెం పొద్దెక్కిన తర్వాత ఈ కొబ్బరి చెట్ల మధ్యలోంచి చాలా బాగా అనిపిస్తుందండి. ఇంకా మా కోసం అయితే మేము అటుకులు చేసుకున్నామండి. పోహా అంటాం కదా అది. ఈ రెసిపీ కూడా మన ఛానల్లో అయితే ఉందండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. 5 నిమిషాల్లో అయిపోయి బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఈ రెసిపీ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. నచ్చితే మాత్రం ట్రై చేయండి. ఇంకా సమ్మర్ వచ్చేసిందంటే మనం చేసే మొదటి పని ఏంటంటే మనం వడియాలు పెట్టుకోవడం అండి. ఈరోజైతే ఫస్ట్ టైం వడియాలు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. నేను ఇది రేషన్ బియ్యంతో పెట్టుకుంటున్నానండి. ఈ రెసిపీ అయితే మీకు క్లియర్గా నేనైతే ఈ వీడియోలో షేర్ చేయలేకపోతున్నానండి, ఎందుకంటే కొన్ని వీడియోస్ క్లిప్పింగ్స్ తీయడం అయితే మర్చిపోయానమాట. అది కాక మనం కొంచెం ఇంట్లో పని ఎక్కువగా ఉందంటే ఆ పని గురించి ఆలోచించి మిగతా పనులు అయితే మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి. ఈ రేషన్ బియ్యాన్ని ఒక 3-4 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. నేను కుక్కర్లోనే చేస్తానండి ఎప్పుడైనా కూడా వడియాలు. అవి కూడా ఒత్తే వడియాలు ఉంటాయి కదా, మనకు మురుకులాగా ఒత్తుతాం కదా, ఆ వడియాలన్నమాట. ఇక్కడైతే కుక్కర్లో చేస్తున్నానని చెప్పాను కదండి. 1 గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నాను. దానికి 3 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసి కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేశానండి. ఇవి ప్లెయిన్గానే పెట్టేస్తానండి. కావాలంటే ఇందులో కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి చేసినప్పుడు అయితే షేర్ చేస్తాను నేను. ఇక్కడ 3 గ్లాసుల వాటర్ యాడ్ చేశాను కదండి. ఇంకో గ్లాస్ పడుతుంది. అది తర్వాత మనము అది గట్టిగా ఉందా కొంచెం లూజ్గా ఉందా అనే దాన్ని బట్టి చూసేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేసామనుకోండి. ఇవి రేషన్ బియ్యం అని చెప్పాను కదండి, త్వరగా మెత్తగా అయిపోతాయి అన్నమాట, సంగట్లాగా అయిపోతాయి. 2 మెత్తగా అయిపోయింది. ఆ క్లిప్పింగ్ మిస్ అయిందని చెప్పేసి ఈరోజు మళ్ళీ వడియాలు పెడుతూ ఇదైతే చేశానమాట. ఇది కూడా కుక్కర్లోనే వేశాను. కొంచెం వాటర్ తక్కువైంటే వాటర్ అయితే వేసేసి నేను ఈ విధంగా కలుపుతూ ఉన్నానండి. ఈ విధంగా చేసేసుకొని మనం మురుకుల్లాగా ఒత్తుకోవడమే అనమాట. ఒత్తుకొని ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఇంత గట్టిగా అయితే ఉండాలండి, మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే మనం మురుకుల గిద్దెలో వేసేసుకొని మురుకుల్లాగా ఒత్తేసుకొని మనం ఎండలో ఆరబెట్టుకున్నాం అనుకోండి, మనకు 2 రోజుల్లో బాగా ఎండిపోతాయండి. నేను ప్రతిసారి టెర్రస్ పైన పెట్టేదాన్ని అనమాట. ఈసారి అయితే బాల్కనీలో పెడుతున్నాను. చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుందండి. ఎండ అయితే విపరీతంగా వస్తుంది మా బాల్కనీలో. ఆల్రెడీ ఒత్తేసాను చూడండి. నిన్న ఈవినింగ్ పన్నీర్ కర్రీ చేశానండి. మొన్న మధ్య నేను ఒక గ్రేవీతో 100 రకాల రెసిపీస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేస్తాను కదండి. ఆ గ్రేవీతోనే నేనైతే ఈరోజు పన్నీర్ అయితే చేశానన్నమాట. మనం ఆ గ్రేవీ అయితే మొత్తం మనకు ఎంత కావాలో, ఎంత క్వాంటిటీలో కావాలో ఆ గ్రేవీ అంతా కడాయిలో వేసేసుకొని ఇంకా దానికి పోపు కానీ ఏం పెట్టక్కర్లేదండి. కానీ మనం ఏ పన్నీర్ కర్రీ చేస్తే పన్నీర్ కర్రీ చేస్తే కొంచెం పన్నీర్ మసాలా కానీ లేకపోతే చోలే చేస్తే చోలే మసాలా కానీ ఏమైనా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే ఈరోజు పన్నీర్ చేస్తున్నానండి. ఇదంతా మిక్స్ చేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత మనం క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ వేసేసుకుంటే మనకైతే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ అనమాట. మొన్న మధ్య ఈ గ్రేవీతో నేను మీల్ మేకర్స్ చేసి చూపించాను కదండి. ఈరోజు అయితే పన్నీర్ జ్యూస్ చేస్తున్నాను నేను. ఇక్కడైతే 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. ఇంకా అదంతా బాగా మసిలిన తర్వాత ఇక్కడైతే పన్నీర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ పన్నీర్ అనేది మనము కావాల్సినంత మనకు ఇష్టమైన సైజులో మనకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా అన్నీ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని మనం ఇంకా 2 నిమిషాలు బాగా మగ్గనిచ్చామనుకోండి, ఆ పన్నీర్ ముక్కలకు కూడా గ్రేవీ మసాలా బాగా పడుతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చివరిగా దింపుకుంటే ముందు మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం లిక్విడ్గా అనిపిస్తుంది కదా, కొంచెంసేపు చల్లబడిన తర్వాత మనకైతే కొంచెం గట్టిగా అవుతుందండి. కావాలంటే దీనిపైన క్రీమ్ వేసేసి కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ మటర్ పన్నీర్ చేసుకున్నాం అనుకోండి, మటర్ కొంచెం బాయిల్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మాత్రం ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఈ రెసిపీ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. చికెన్ పచ్చడి పెట్టానండి నేను నిన్న. ఇది మా కోడళ్ళ కోసం అనమాట. మా అన్న పిల్లలు ఊరి దగ్గర ఉంటారండి. అన్న వచ్చారు ఊరి నుంచి, అన్నతో పంపిద్దామని చెప్పేసి చికెన్ పికిల్ అయితే పెట్టాను నేను. మా పిల్లలకి చాలా ఇష్టం అండి. అంటే మా పిల్లలకంటే మా అన్న పిల్లలకి చాలా ఇష్టం అనమాట. మా పిల్లలు ఎలాగో నాన్ వెజ్ తినర్లేండి, వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళకి చేసి పంపిస్తే కొంచెం హ్యాపీగా తింటారని చెప్పేసి పికిల్ అయితే పెట్టాను. చాలా బాగా వచ్చిందండి. ఈ చికెన్ పికిల్ రెసిపీ కూడా నేను స్టార్టింగ్లో పెట్టానండి, మళ్ళీ రీసెంట్గా కూడా పెట్టానమాట బ్రీఫ్గా. చాలా బాగా వచ్చింది. చాలా చాలా ఈజీ అండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. పర్సనల్గా నాకు చికెన్ పికిల్ కానీ మటన్ పికిల్ కానీ నాకు చాలా ఇష్టము. ఇక్కడ మీరు చూస్తున్న పికిల్లో కొంచెం నేను ఉంచేసుకొని మొత్తం అయితే పిల్లలకైతే పంపిద్దాం అనుకుంటున్నాను.
ఒకవేళ ఈ రెసిపీ మీకు కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సూపర్‌గా ఉంటది. ఈ పికిల్ మనకు 1 ఇయర్ ఉన్నా కూడా పాడవదండి. చాలా నీట్‌గా ఉంటదనమాట. కాపోతే తడి తగలకుండా చూసుకోవాలి. కాపోతే ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా పెట్టుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు ఎలాగో అవైలబుల్‌గా చికెన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతది కదా! ఇది ఇంచుమించు ఒక 10 మినిట్స్‌లో అయితే పెట్టుకునే రెసిపీ కాబట్టి ఈజీగా పెట్టుకోవచ్చనమాట. అందుకోసమే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్‌గా పెట్టుకుంటాను. ఈరోజైతే కొంచెం ఎక్కువగా పెట్టానండి. ఊరికి పంపిద్దామని కొంచెం ఎక్కువ అయితే పెట్టాననమాట. మీలో ఎంతమందికి చికెన్ పికిల్ అంటే ఇష్టము? నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేయండి. నాకైతే వేడి వేడి అన్నంలో 2 ముక్కలు వేసేసుకొని లాగించేస్తే కడుపు నిండిపోతదండి. అంత బావుంటుంది. నాకైతే అంత ఇష్టమనమాట. ఈరోజు లంచ్‌లోకైతే ఇదే తినేస్తున్నాను నేను. ఎలాగో పిల్లలకి చేసిన రైస్ ఉందనమాట. ఆ రైస్‌తో కలిపేసి ఈ చికెన్ పికిల్ వేసేసుకొని లాగించేస్తున్నాను. ముక్కలైతే ఎంత బాగొచ్చాయండి. అంత క్రంచీగా లేవు, అంత సాఫ్ట్‌గా లేవు. ఈ మసాలాలో ఊరితే ముక్క ఉంటది చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. లింక్ అయితే నేను తప్పకుండా ఇస్తాను. నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేయండి. నేను చెప్పాను కదండీ స్టార్టింగ్‌లో వడియాలు పెట్టానని చెప్పాను కదండీ! వడియాలు కూడా ఎండిపోయాయన్నమాట. చూడండి ఎన్నొచ్చాయో. ఒక గ్లాసు బియ్యంతో ఇన్ని వడియాలొచ్చాయి. చాలా బావుంటాయండి. మా పిల్లలకైతే ఇద్దరికీ 2 టేస్ట్‌లు ఇష్టమనమాట. ఒకరికి ఈ విధంగా ఒత్తినవి ఇష్టము. ఇంకొకరికైతే స్పూన్‌తో పెట్టినవి ఇష్టము. 2 పెడతానండి నేను. మా వారికి ఇష్టమైనవి అడిగి కూడా పెడుతూ ఉంటాను. మా పిల్లలకైతే ఏ వంట చేసినా కూడా నంజుకోవడానికి పాపడ్ గానీ, లేకపోతే మురుకులు కానీ, కారపూస గానీ ఏదో ఒకటి ఉండాలి. అందుకోసమే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయడం కోసం ఇలా అయితే 1 ఇయర్‌కి సరిపడా నేను వడియాలైతే పెట్టుకుందాం అనుకుంటున్నానండి. బాల్కనీలోనే పెట్టేస్తాను. అది కొత్త కొత్త వెరైటీస్‌గా చేసేసి. సన్ సెట్టింగ్ గూడా అవుతుందండి. టెర్రస్ పై నుంచి చాలా బాగా కనిపిస్తది కదా! చూడండి ఎంత అందంగా ఉందో. ఇదండి ఇవాల్టి వీడియో. ఇవాల్టి వీడియో మీకందరికీ నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.